యాహ్! సో, పిన్ ఆల్రెడీ ద ఫస్ట్ చాప్టర్ రిఫ్లెక్షన్ మనం 2 గేమ్స్ ఫినిష్ చేసేసాం సార్. దానికన్నా పైనే. ఇది మనకు డిఫ్లెక్షన్‌లో ఒక గేమ్ మాత్రం మనం డిస్కస్ చేసుకున్నాం. అది సార్ లాస్ట్ మనకంత క్లాస్ లో చెప్పారు కదా. అవును. హాఫ్‌లో ఆపేసారు సార్ మీరు. అవును. ఏదైతే ద రిమైనింగ్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాం. సో, డిఫ్లెక్షన్ అంటే ఒక మెటీరియల్‌ని డైవర్ట్ చేయడం అని మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే సార్. అంటే ఎప్పుడైతే ఒక మెటీరియల్ అనేది ఒక ఇంపార్టెంట్ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకున్నా, లేకుంటే మనం మెటీరియల్‌ని అటాక్ చేసుకునేటప్పుడు దాన్ని కొంచెం డిఫ్లెక్ట్ చేసుకోవడం అనేది మనం చెప్పమ్మా. ఇప్పుడు 5 రాలేదు కదా, 8 బదులు అర్థం కాలేదు సార్. ఎయిత్ సార్ పజిలా? ఎస్ సార్. వైట్ అటాక్ స్టార్ట్ చేసుకుంటూ ఎలాగా అడ్వాంటేజ్ గెయిన్ చేసుకుంటుందని ఇక్కడ. సార్ సార్ లాస్ట్ టైం ఒక గేమ్ చెప్పారు కదా సార్ డిఫ్లెక్షన్ లో. అవును. అది అది మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. సార్ ఇప్పుడు చెప్పు. సార్ ఇందాక అదే లాస్ట్ క్లాస్ లో హాఫ్ వరకు చెప్పుకున్నాం కదా సార్ పజిల్. హాఫ్ ఇప్పుడు అంటే మనం డిస్కస్ ఈ చేసుకుంటాం. గేమ్ మళ్ళీ అది ఫస్ట్ నుంచి సరే. చెప్తారా లేకపోతే హాఫ్ నుంచి చెప్తారా? ఫస్ట్ నుంచి ఒకసారి మళ్ళీ ఓవర్‌వ్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే. యాహ్! సో, మనం డిఫ్లెక్షన్ యూజ్ చేసుకోవాలనుకుంటే 2 వేస్ ఉన్నాయి మనకి. అంటే మనం ఆ డిఫ్లెక్షన్ అనేది ఒకటి ఇమ్మీడియేట్‌గా ప్రాఫిట్‌ని గెయిన్ చేసుకోవడానికి, అంటే ఒక మెటీరియల్‌ని గెయిన్ చేసుకోవడం అయినా కానీ, ఏదైనా ఇంపార్టెంట్ స్క్వేర్‌ని మనం కంట్రోల్ చేసుకోవడం అయినా కానీ, మనం గెయిన్ చేసుకోవచ్చు విత్ హెల్ప్ ఆఫ్ డిఫ్లెక్షన్. సెకండ్‌ది ఏంటంటే కొంత టైం వరకు ఆపొనెంట్‌ని ఆపొచ్చు మనం. అంటే మనం ఇక్కడ టైంనైనా గెయిన్ చేసుకుంటున్నాం. లేకపోతే ఇమ్మీడియేట్ ప్రాఫిట్ అయినా మనం గెయిన్ చేసుకుంటున్నాం. ఇన్ ద సెన్స్ మెటీరియల్. మెటీరియల్ అయినా మనం గెయిన్ చేసుకోవచ్చు డిఫ్లెక్షన్ వాడి. లేకుంటే కొంత టైం అయినా మనం గెయిన్ చేసుకోవచ్చు. సార్ గేమ్ 1 సార్. ఓకే సార్. ఇది గేమ్ 1. డిఫ్లెక్షన్ వల్ల ఈ 2 అడ్వాంటేజెస్ అనేవి మనకున్నాయి. ఓకే సార్. యాహ్! అండ్ నేనైతే చెప్తున్నాను కదా, కోడింగ్ మీద ఇంట్రెస్ట్ చేయగలిగితే అంటే రాగలిగితే డైరెక్ట్ గా ఐటీలోకి వచ్చేసి పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకోవాలి. సో పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకుంటే పైథాన్ ఫుల్ స్టాక్ లో మంచిగా నీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. సార్ ఇప్పుడు మనకి గ్రీన్ కలర్ లో వచ్చింది ఏంటది? లీచెస్ లోది వాట్ సార్? మనకు సారీ chess.com ఇది. లీచెస్ అంటే మనకు అదొక వెబ్సైట్ ఏదైతే ఉందో అప్లికేషన్. chess.com అనేది కూడా ప్లాట్‌ఫామ్, అలాంటి ప్లాట్‌ఫామ్. chess.com సార్ మీరు ఇది ఇప్పుడు మనం ఓపెన్ చేసింది chess.com. ఎన్ని చెస్? మన నార్మల్ ఇదేమో లీచెస్ ఇప్పుడు మనం యూజ్ చేసేది. అది గ్రీన్ కలర్ లో ఉంటుందా సార్? అది గ్రీన్ కలర్ లో ఉంది chess.com. అందులో ఏముంటాయి? సేమ్ అలా అది కూడా ఒక ప్లాట్‌ఫామే అమ్మా. ఇప్పుడు మనం ఇలాగే ఏం చేస్తేనా? సేమ్ చెస్సే. ఇదిగోండి ప్లే గేమ్, న్యూ గేమ్, ప్లే విత్ ఎ బోట్ అండ్ దెన్ ప్లే ఏ ఫ్రెండ్. సేమ్ ఒక ప్లాట్‌ఫామ్ చేంజ్ అంతే. సాల్వ్ సార్ ఎందులో సార్ అది? సార్ ఎందులో సార్ అది? chess.com ఇది. ఓకే సార్ chess.com లో అవన్నీ సాల్వ్ పజిల్ స్టార్ట్ ఓకే, లెసన్ ల్యాప్టాప్ రివ్యూ వీడియోస్ సార్ నేను చెప్తేనే వాడతాను సార్. నార్మల్‌గా మనం పజిల్ సాల్వ్ చేసుకోవచ్చు ఇందులో. ఒక కొత్త మన ప్రిన్సిపల్ డిస్కస్ చేసుకున్నాం కదా స్టార్టింగ్ లో. సో ఓపెనింగ్ ప్రిన్సిపల్ ఏంటి? కంట్రోల్ ద సెంటర్. సో అలాగే ఒక్కొక్క లెసన్ అనేది ఉంటుంది. సేమ్ థింగ్ మనం డిస్కస్ చేసుకున్నట్టు. నా రివ్యూ నా బ్రాంచ్ లో ఎలా జరుగుతుందో నాకు తెలుసు కదా. అలాగే నాకు మిగతా బ్రాంచ్ లో కూడా ట్రైనర్స్ పరిచయం ఉంటుంది. స్టడీ సో పైథాన్ ఎక్కడ టెస్ట్ ఇస్తే నేను మై స్టడీస్ జావా ఫుల్ స్టాక్ అంటావా నాకు కేబిఎస్ లో ఉంటాడు. నేను కలుపుకొని చెప్పేస్తాను నువ్వు జావా ఫుల్ స్టాక్ అంటే కేబిఎస్ చెప్పు నాకు ఆయన నేర్పిస్తాను. ఇక్కడ ఒక్క నిమిషం ఉండండి. సో స్టార్ట్ చేసుకుందాం ఇంకా. ఇట్స్ గుడ్. ఓకేనా? సరే.
సో మనకు డిఫ్లెక్షన్ యూజ్ చేసుకునే ప్రాసెస్ లో మనం కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్ గా కొన్ని గేమ్స్ ని తీసుకుంటున్నాం. ద ఫస్ట్ గేమ్ వచ్చేసి మనకు లెరినో వర్సెస్ బోజ్కో. సో అందులో మనకు డిఫ్లెక్షన్ అనే ఒక టాపిక్ ని ఎలా ఇంట్రొడ్యూస్ చేశారు అని ఒకసారి చూసుకుంటూ ముందుకెళ్దాం. అండ్ దెన్ స్టార్టింగ్ ఓపెనింగ్ అనేది క్వీన్స్ పౌన్, నైట్ డెవలప్మెంట్, అండ్ దెన్ బిషప్ పౌన్, అండ్ దెన్ పౌన్ యాక్టివేట్, అండ్ దెన్ ఇక్కడ మీరు చూసుకుంటే 2 ఓపెనింగ్స్ ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే ఓపెనింగ్ అవ్వచ్చు. ఇటువైపు మనకు వైట్ సైడ్ ఏ కైండ్ ఆఫ్ ఓపెనింగ్ ని డెలివర్ చేసింది. వైట్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఓపెనింగ్ ని వాడింది. అండ్ దెన్ బ్లాక్ మెటీరియల్ కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఓపెనింగ్ ని యూజ్ చేశారు. ఈ రెండు ఏమే ఓపెనింగ్స్? మెన్షన్ ద నేమ్. ఉన్నారు కదా ఆన్లైన్ లోనే. ఓకే, లెట్ మీ నో ఇఫ్ ద స్క్రీన్ ఈస్ విజిబుల్. స్క్రీన్ కనబడుతుంది అందరికి? ఎస్ సార్. యా. Yes, sir. వైట్ ఏ కైండ్ ఆఫ్ ఓపెనింగ్ డెలివర్ చేసింది ఇప్పుడు? వైట్ ప్రిపేర్ చేసిన ఓపెనింగ్ పేరేంటి? క్వీన్స్ పాన్ ఓపెనింగ్. నాట్ ఓపెనింగ్, కంప్లీట్ గా మనకు మనం డిస్కస్ చేసాం కదా కొన్ని ఓపెనింగ్స్, ఇటాలియన్ ఓపెనింగ్ లాగా కొన్ని ఇంకా వేరే ఓపెనింగ్స్ కూడా మనం డిస్కస్ చేసాం. అలాగే ఏది ఓపెనింగ్ వైట్ కలర్ డెలివర్ చేసింది ఏ కైండ్ ఆఫ్ ఓపెనింగ్ ఇది? రెండు నైట్స్, రెండు బిషప్స్ యాక్టివేట్ అయ్యాయి. సెంటర్ ని కంట్రోల్ చేసుకున్నారు. సార్ ఇండియన్ ఓపెనింగ్. మరి బ్లాక్ డెలివర్ చేసింది ఏ కైండ్ ఆఫ్ ఓపెనింగ్ మరి? సార్ ఇటాలియన్ ఓపెనింగ్. ఇటాలియన్ చేసింది ఎవరు? బ్లాక్ సార్. ఇలాగ డబుల్ ప్రొటెక్షన్ కింగ్ కి ఇస్తుందా ఇటాలియన్ ఓపెనింగ్ లో? ఇండియన్ ఓపెనింగ్ సార్. బ్లాక్ డెలివర్ సార్ White బ్లాక్ ఏమో ఇటాలియన్. వైట్ ఇటాలియన్. ఇటాలియన్ కాదు. ఇటాలియన్ మీకు వన్ సెట్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది. సార్ వైట్ ఏమో అఖిలేష్, సార్ వైట్ ఏ కైండ్ ఆఫ్ ఓపెనింగ్ డెలివర్ చేసింది ఇక్కడ? నేను అప్పుడు ఓపెనింగ్ చేసా, అప్పుడు నేను ఆప్షన్ చేయండి సార్. సరే, మీకు నేను ఒకసారి మీరు ఏదైతే మిస్ చేశారో నాకు ఒకసారి సార్ నేను చెప్పండి. చెప్పచ్చా? చెప్పండి. ఇండియన్ సెట్ ఓపెనింగ్ కానీ ఇటాలియన్ ఓపెనింగ్. ఇటాలియన్ అంటే మీకు ఒక సెట్ ఆఫ్ మైనర్ పీసెస్ మాత్రమే యాక్టివేట్ అవుతాయి, కానీ ఇక్కడ 2 సెట్స్ ఆఫ్ మైనర్ పీసెస్ ని యాక్టివేట్ చేశారు. ఇండియన్ అంటే కింగ్ కి డబుల్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తాం. దిస్ ఇస్ ఇండియన్ సెట్ ఓపెనింగ్. వైట్ డెలివర్ చేసింది ఏం ఓపెనింగ్? మీకు చెప్పింది 3 ఓపెనింగ్లు నేను. వైట్ ఓపెనింగ్ లండన్ ఓపెనింగ్. డెవలప్మెంట్ పర్పస్ లో మీకు చెప్పింది 3 ఓపెనింగ్లు. ఇప్పుడు వైట్ డెలివర్ చేసింది ఇటాలియన్ ఓపెనింగ్ కాదు, లండన్ ఓపెనింగ్. ఇక్కడ 2 సెట్స్ ఆఫ్ మైనర్ పీసెస్ ని యాక్టివేట్ చేశారు. అండ్ దెన్ క్వీన్ కూడా యాక్టివేట్ అవుతుంది మెల్లిగా, రుక్స్ కనెక్ట్ అవుతాయి ఇక్కడ. ఇక్కడ బ్లాక్ డెలివర్ చేసిన ఓపెనింగ్ అనేది ఇండియన్ సెట్ ఓపెనింగ్, కింగ్ కి డబుల్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశారు. సో రియల్ టైం కొన్ని గేమ్స్ చూసేటప్పుడు వాటిని అబ్జర్వ్ చేయండి, లైక్ ఏ ఓపెనింగ్ చేశారు, ఎలా డెలివర్ చేశారని. సో మనకు సేమ్ ఒకటే కైండ్ ఆఫ్ ఓపెనింగ్ ని, అంటే ఈ మెటీరియల్ తర్వాతని ఆ నెక్స్ట్ మెటీరియల్ మూవ్ చేయాలి, తర్వాత ఇంకొక మెటీరియల్ మూవ్ చేయాలని రూల్ ఏం లేదు. సో ఇలాగ మీకు డిఫరెంట్ మెటీరియల్స్ ని ఇనిషియల్ గా మూవ్ చేసుకోవచ్చు. లైక్ మూవ్స్ అనేవి కొంచెం అప్ అండ్ డౌన్ అవుతాయి, కానీ మీరు చూసుకుంటే అల్టిమేట్ గా ఈ ఓపెనింగ్ అనేది డెలివర్ అయిపోయింది. ఇక్కడ బిషప్ ని యాక్టివేట్ చేశారు, అండ్ దెన్ నైట్ డెవలప్మెంట్ అయినాయి, అండ్ అలాగే క్వీన్ ఫర్దర్ గా యాక్టివేట్ అయిపోతే రుక్స్ కూడా కనెక్ట్ అవుతాయి. అండ్ దెన్ నైట్ డెవలప్మెంట్, బిషప్ యాక్టివేట్, అండ్ దెన్ ఇప్పుడు నైట్ సపోర్ట్ ఉంది కాబట్టి క్వీన్ రిటర్న్ చేసింది. ఇక్కడ సపోర్ట్ లేకుండా వెళ్తే క్యాప్చర్ చేసుకుంటుంది కాబట్టి. అండ్ దెన్ సేఫ్ స్క్వేర్, పౌన్ అడ్వాన్స్,
and then pawn advance, safer square. సార్ వలనబుల్ అది వర్డ్ ప్రొనౌన్సియేషన్ రావట్లేదు సార్. Vulnerable. ఎస్ సార్, మీనింగ్ ఒకసారి మళ్ళీ చెప్తారా? Vulnerable అంటే హోప్లెస్ సిచ్యువేషన్ లో ఉండడం. హోప్లెస్ సిచ్యువేషన్, హోప్లెస్ ఆర్ హెల్ప్లెస్ హెల్ప్లెస్. అంతే. ఏదైనా మెటీరియల్ ఆ సిచ్యువేషన్ లో ఉంటే నేను చెప్తాను ఇప్పుడు నేను. ఇప్పుడు ఒకవేళ ఈ పౌన్ అనేది ఫర్దర్ గా అడ్వాన్స్ అయింది అనుకోండి, ఇప్పుడు ఈ బిషప్ అనేది కొంచెం వల్నరబుల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఓన్లీ 2 స్క్వేర్స్ మాత్రం కంట్రోల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాగా. అండ్ దెన్ పౌన్ క్యాప్చర్, అండ్ దెన్ బిషప్ యాక్టివేట్, నైట్ యాక్టివేట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది వల్నరబుల్ సిచ్యువేషన్ లో ఉంది. ఇప్పుడు బ్లాక్ వైట్ కలర్ బిషప్ అనేది. అందులో ఇక్కడ నైట్ అనేది 4 డెలివర్ చేసింది. అందులో ఇప్పుడు ఈ వన్ ఆఫ్ ద బిషప్ అనేది ఇక్కడ రెడీగా ఉంది కాబట్టి ఒకవేళ రుక్ ని క్యాప్చర్ చేసుకుంటే డైరెక్ట్ గా బిషప్ ని క్యాప్చర్ చేసుకుందామని ఈ కైండ్ ఆఫ్ పొజిషన్ ని ప్రిపేర్ చేశారు. కానీ ఓన్లీ పౌన్ కి సపోర్ట్ ఇచ్చేలాగా మాత్రమే, పౌన్ తోని నైట్ కి సపోర్ట్ ఇచ్చేలాగా ఇలా ప్లేస్ చేసుకున్నారు, ఇనిషియల్ గా క్యాప్చర్ చేయకుండా. ఇటువైపు సార్ 7th మూవ్ నుంచి అర్థం కదా, మళ్ళీ చెప్తారా? కింగ్ సెట్ క్యాజిల్, పౌన్ యాక్టివేట్, బిషప్ యాక్టివేట్, knight activate, threatening queen, safer square for the queen, pawn advance, and then safer square for the white color bishop, pawn capture pawn, and then instead of capturing advance అయిపోయింది. ఇక్కడ మనకు సేఫర్ స్క్వేర్ కి మూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, లేకుంటే మనం ఓన్ ఏదైతే మనకు ఒరిజినల్ పొజిషన్ లోకి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కానీ అంటే మనకు ఒరిజినల్ పొజిషన్ అంటే మనకు ఇటువైపు మనకు ఏదైతే మనకు వే ఉంటుందో ఆ వేని దాటి మనం కొంచెం లెంత్ తీసుకెళ్ళడం కొంచెం ఆ గేమ్ ని. అలానే అనలేమమ్మా. ఇప్పుడు అరేస్ అంటే మనకు ఏదైతే టార్గెట్ అనేది రెడీగా ఉంది మన కళ్ళ ముందు, అలా అనవచ్చు. లేదు, ఒకసారి మీరు క్వశ్చన్ ఒకసారి మెన్షన్ చేయండి మళ్ళీ. ఎరేజా? అంటే కనబడడం, ఎక్స్ప్లోర్ అవడం. మనకు ఎక్స్ప్లోర్ అంటే కనబడడం. ఇంతవరకు మామూలుగా బయట ఉండింది, లోపల దాక్కొని ఉండింది. సో ఒక్కసారి బయట కనబడుతుంది. అలాగా ఆ సిచ్యువేషన్ మనం ఎరేజ్ అంటాం. ఎరైజ్. లైక్ అంటే మనకు కనబడుతుంది, హైలైట్ అవుతుంది. లేదు అంటే ఇంతవరకు కనబడలేదు. దిస్ ద లాస్ట్ మూవ్. అంటే మీరు ఇప్పుడు అలా మూవ్ చేశారు కదా, ఇప్పుడు ఇది మన మళ్ళీ 4 చేస్తే అప్పుడు క్యాప్చర్ చేస్తే క్యాప్చర్ చేస్తే అప్పుడు రీక్యాప్చర్ చేసేస్తాం సార్. కానీ మనం ఎందుకు లో వాల్యూ ఉన్న మెటీరియల్ ఎందుకు మనకు హై వాల్యూ మెటీరియల్ ఇచ్చేయడం సార్? బిషప్ 3 పాయింట్స్ కదా నైట్. బిషప్ తో B5 లో పెడితే అయిపోయింది కదా సార్. ఓకే, కౌంటర్ అటాక్ అంటారా? ఎస్ సార్. ఓకే, ఇలాగైనా ప్రిపేర్ చేయొచ్చు. సో అమ్మ చిన్మయ్, మీరు అడిగారు కదా ఎరేజ్ అంటే ఎక్స్ప్లోర్ అంటే లేదు అన్ఎక్స్పెక్టెడ్ కాదు, కనబడ్డం, హైలైట్ అవ్వడం. ఇంతవరకు కనబడలేదు. హైలైట్ మూవ్ అనకూడదు, హైలైట్ అయింది. ఇంతవరకు కనబడలేదు, ఒకేసారి ఎవేక్ అయిపోయిందా అని చెప్పొచ్చు. And then instead of
లైక్ ఇప్పుడు క్వీన్ ని థ్రెటన్ చేయొచ్చు, కానీ థ్రెటన్ చేయలేదు. అండ్ దెన్ నెక్స్ట్ పవన్ అడ్వాన్స్ ఫర్ ద బిషప్ ని థ్రెటన్ చేయడానికి. అండ్ దెన్ ఇక్కడ క్యాప్చర్ చేశారు. అండ్ దెన్ క్యాప్చర్ అండ్ దెన్ 4 సేఫర్ స్క్వేర్. ఇప్పుడు మీరు చూసుకుంటే పవన్ నైట్ సపోర్ట్ చేస్తుంది. నైట్ అనేది బిషప్ కు సపోర్ట్ చేస్తుంది. ఈ బిషప్ ఇప్పుడు థ్రెటన్ లేకుండా ఇప్పుడు వల్నరబుల్ పొజిషన్ లో ఉంది. ఇప్పుడు వైట్ కలర్ బిషప్ అనేది పవన్ తో క్యాప్చర్ చేసుకున్నారు సింపుల్ గా. అండ్ దాని క్వీన్ ని అటాక్ చేసుకోవడానికి ఒక రుక్ ని యాక్టివేట్ చేసుకున్నారు. కానీ పవన్ సపోర్ట్ లేకుండా ఉంది కదా, పవన్ ఇప్పుడు వల్నరబుల్ గా ఉంది. అండ్ దెన్ వన్స్ క్యాప్చర్ పవన్ అడ్వాన్స్, నైట్ మళ్ళీ సేఫర్ స్క్వేర్ కి వచ్చింది, రుక్ సపోర్ట్ ఉంది కాబట్టి. క్యాప్చర్ సేఫర్ స్క్వేర్. ఎక్కడో నాయిస్ క్రియేట్ అవుతుంది, మ్యూట్ చేసుకోండి. జిష్ణు మేబీ సార్ మీ దగ్గర నుంచి నాయిస్ క్రియేట్ అవుతుంది అనుకుంటాను. ఒకసారి మ్యూట్ చేసుకోండి. ఓకే. అండ్ నైట్ డెవలప్మెంట్ ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్వీన్ ప్లేస్ చేసుకున్నారు అంత డేర్ గా. అండ్ దెన్ బిషప్ యాక్టివేట్. అండ్ దెన్ ఇప్పుడు ఇంతసేపు ఆ క్వీన్ అనేది సపోర్ట్ చేసింది కాబట్టి ఒక స్క్వేర్ ని అప్పటి నుంచి క్యాప్చర్ చేయకుండా ఉన్నారు. ఇప్పుడు వచ్చి బ్లాక్ చేశారు కదా, సో బ్లాక్ చేశారు కాబట్టి మనకు ఆ స్క్వేర్ అనేది క్యాప్చర్ చేసుకోవడానికి ఛాన్స్ దొరికింది. అండ్ దెన్ సపోర్ట్ నైట్ సపోర్ట్ తో ఉంది కాబట్టి క్యాప్చర్ చేసుకోకుండా సేఫర్ స్క్వేర్ కి మూవ్ చేసుకున్నారు. అండ్ దెన్ రూక్ క్యాప్చర్. అండ్ దెన్ బిషప్ అనేది యాక్టివేట్ అయిపోయి ఈ స్క్వేర్ కి వచ్చేసింది. బిషప్ B7 వరకు ఆగిపోయాం కదా. సార్ మళ్ళీ చెప్తారా సార్? ఎక్కడ నుంచి? సార్ 19th నుండి సార్. ఓకే. అండ్ రూక్ ని యాక్టివేట్ చేసాం మనం ఈ పవన్ కి సపోర్ట్ ఇవ్వడానికి. మీన్స్ B2. యా. అండ్ దెన్ B2 సార్. బిషప్ E2 D5 బిషప్ B2 సార్. బిషప్ D5 అండ్ B2 ఎప్పుడు వచ్చింది? సార్ చెప్పండి అమ్మా. సార్ పైన ఉంది సార్, పైన ఉంది. ఇప్పుడు బ్లాక్ ఒక రాండమ్ మూవ్ Yes sir, there's 6th move సార్. అక్కడ నుండి అర్థం కాలేదు సార్ గేమ్. సరే అమ్మ, నేను క్లాస్ అయిపోయిన తర్వాత ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒకటి నేను సార్ చెప్పండి. ఇందాక అక్కడికి పెట్టారు, అక్కడికి పెట్టండి ఒకసారి 19th మూవ్ కి. 19th మూవ్. ఇప్పుడు బ్లాక్ ఒక రాండమ్ మూవ్ వేయండి. ఓకే. లైక్ సార్ ప్లాన్ చెప్పండి ఒకసారి బ్లాక్ సైడ్ నుంచి. ఏంటంటే ఇప్పుడు బ్లాక్ రాండమ్ మూవ్ వేసాక అప్పుడు నైట్ కి సపోర్ట్ ఇస్తాము. B3 నైట్ సపోర్ట్. క్వీన్ ఈ యొక్క క్వీన్ B3 క్వీన్ B3 సార్. మన క్వీన్ వైట్ ఇప్పుడే వైట్ టర్న్ అయిపోయింది రాండమ్ మూవ్ అయిపోయాక. ఓకే. నైట్ సపోర్ట్ ఉంది కదా పవన్. నెక్స్ట్ సపోర్ట్ ఇస్తాము. వేరే వాళ్ళు బ్లాక్ ఇంకో ప్లాన్ చేసి. ఓకే. సో ఇక్కడ మనకు 23rd మూవ్ అయిపోయిన 22 మూవ్ అయిపోయిన తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 23rd మూవ్ లైక్ H3 అంటే పవన్ ని అడ్వాన్స్ చేసి నైట్ ని థ్రెటన్ చేయడం. లైక్ బేసిక్ గా మనం ఒకవేళ ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దిస్ మూవ్ ఫోర్సెస్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఆల్ మై యాక్టివ్ పీసెస్ ఆర్ అట్లీస్ట్ సో ఐ థాట్. ఇక్కడ ఎక్స్చేంజింగ్ అనే ఒక కాన్సెప్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోయి దానికి ఎక్స్ట్రా వాల్యూ అనేది ఇక్కడ ప్రిపేర్ అయ్యింది. అండ్ దెన్
బిషప్ క్రాస్ d5 అండ్ ఇట్ ఇస్ ఏ మిస్టేక్. బిషప్ అనేది ఇలాగ d5 లో ఉన్న మెటీరియల్ క్యాప్చర్ చేసింది. అండ్ వైల్ ప్రిపేరింగ్ ద గేమ్ as an example for this book, I suddenly discovered that my position was not yet lost and I had a wonderful combination of at my disposal. అంటే ఆ ఒక మెటీరియల్ ని పంపేయడానికి మనకి ఇక్కడ వైట్ కలర్ దగ్గర ఒక మంచి మూవ్ ఉందని చెప్తున్నారు. ఇక్కడ డిస్పోజల్ అంటే నోట్ చేసుకోండి. గెట్టింగ్ రెడ్, గెట్టింగ్ ఆఫ్. గెట్టింగ్ రెడ్ ఆఫ్ అంటే దాని నుంచి బయటపడ్డా. కంప్లీటెడా? ఎస్ సార్. 23 అండ్ దెన్ 24 మూవ్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. E cross d5 and then knight f6. E cross d5 and then knight on a f6 ఈ పవన్ ని అటాక్ చేసుకునేలాగా. క్వీన్ టైం క్యాప్చర్ చేసుకోవచ్చు సార్. ఇంకా ఇంకోటి కూడా డిఫెండ్ చేస్తుంది సార్. ఎవరు? పాన్ క్యాప్చర్ చేయడం కాకుండా నెక్స్ట్ వైట్ ఒకవేళ నైట్ g5 చేసి క్వీన్ ని h7 చెక్ మేట్ పెట్టడానికి చూడకుండా ఆపడానికి. ఓకే. సార్ పవన్ ఉంది కదా, పవన్ అక్కడే ఉంది కదా, రాలేదు. పాన్ చెప్పండి. ని కొంచెం ఎలాగ ఎలిమినేట్ చేసి. సార్ ఓకే, చెప్పండి. లేకపోతే రుక్ e6 పెట్టచ్చు సార్. పవన్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా. సార్ ఓకే. చెప్పమ్మా. సార్ నాకు ఆ ప్లాన్ ని ప్లస్ ఆ పాన్ ని క్యాప్చర్ చేసుకుందామని అలా పెట్టినట్టున్నా సార్ మూవ్. సరే చూద్దాం అదే ఫర్దర్ గా ఏం మూవ్ చేశారు. అండ్ దెన్ రుక్ c6 అండ్ దెన్ క్వీన్ క్యాప్చర్ d5. రుక్ కొన c6. అసలు c5 లో రుక్ ఎక్కడ ఉంది? 24th మూవ్. సార్ ఇప్పుడు వైట్ 25th. విన్ కదా సార్. యా ఇప్పుడే ఓకే వెయిట్ 24th మూవ్. ఓకే C6 సార్. 24th మూవ్ మనం ఇక్కడ h3 అని సార్ చేసాం. వైట్ కి బ్రూక్ ఆన్ g1. రుక్ కొన g1. ఎస్ సార్. 23rd మూవ్. ఓకే. 24th మూవ్ ఈ క్రాస్. సార్ ఈ గేమ్ చాలా పెద్దది. రెండు ఉండనియండి. ఎస్ సార్. స్కిప్ చేసి రియల్లీ సార్, సో బిగ్. వేరే దానికి మూవ్ అయిపోదాం, ఇబ్బంది లేదు. సో లైక్ మన నెక్స్ట్ ఒక గేమ్ చూసుకుందాం. అండ్ హౌ డస్ డిఫ్లెక్షన్ వర్క్, అంటే డిఫ్లెక్షన్ అనేది ఎలాగ వర్క్ అవుతుందని ఇక్కడ నుంచి మీరు ఇంకా ఈజీగా నేర్చుకుంటారు. సో ఈ పొజిషన్ లో మీరు చూసుకుంటే డిఫ్లెక్షన్ అంటే మనకి డిఫ్లెక్షన్ అంటే ఏం సార్? డైవర్ట్ చేయడం అంతే. అంటే ఒక మూవ్ డైవర్ట్ చేసి చెక్ మేట్ పెట్టడం అంతే సార్. మెటీరియల్ ని డైవర్ట్ చేయడం. ఏదైతే ఒక స్క్వేర్ ని ఆక్యుపై చేసుకుంది అనుకోండి, ఒక ఇంపార్టెంట్ స్క్వేర్ ని. సార్ వన్ మూవ్ టు చెక్ సార్. సార్ వన్ మూవ్ టు చెక్. చెక్ మేట్ కూడా ఈజీ సార్. చెక్ మేట్ పెట్టాలనే క్వీన్ మూవ్ చేయాలి అంతే. క్వీన్ డైవర్ట్ చేయాలి అంతే. ఒక్కసారి క్వీన్ డిఫ్లెక్ట్ చేస్తే ఇంకా చెక్ మేట్ ఈజీ మనకి. ఆ డిఫ్లెక్షన్ ఎలా చేస్తున్నారో ఒకసారి చూడండి. సో ద బ్లాక్ సార్ నాకు క్వీన్ ఈజ్ తెలుసు.
సార్ ఓకే నేను అక్కడ ఉంటే పక్కా BB4 పెడతాను సార్, బిషప్ B4. అదే ఒకసారి ఎస్ చూద్దాం సార్ అది BB4 సార్ బెస్ట్. అదే ఒకసారి BB4 సార్. ఒక్క నిమిషం ఉండండి, అదే డిస్కస్ చేసుకుంటాం ఇక్కడ కూడా. సో ద బ్లాక్ క్వీన్ ఈస్ ఒక్క నిమిషం ఉండండి అమ్మా. సో ద black queen is obligate to defend the G7 square if we can show somehow to deflect it, so we can deliver the mate. అంటే ఇప్పుడు బ్లాక్ కలర్ క్వీన్ ఏదైతే ఉందో ఇక్కడ G7 అనే ఒక స్క్వేర్ ని డిఫెండ్ చేయడం అనేది ఇక్కడ నెసెసరీ, లైక్ రిక్వైర్మెంట్ ఉంది. ఒకవేళ ఆ క్వీన్ ని అక్కడ నుంచి కానీ మనం పంపించేస్తే సో సింపుల్ గా మనం చెక్ మేట్ డెలివర్ చేసుకోవచ్చు అంటున్నారు ఇక్కడ. సో అలాంటి సిచ్యువేషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి రియల్ టైం గేమ్ లో అయినా కానీ. రిక్వైర్ సో ద బ్లాక్ క్వీన్ రిక్వైర్స్ టు డిఫెండ్ ద G7 square if we can somehow deflect it, so we can deliver the mate. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సింపుల్ గా Sir? బిషప్ ని చెప్పమ్మా. బిషప్ E5. E5 E5 లో ప్లేస్ చేసుకుంటే పౌన్ సార్ క్యాప్చర్ ఇది చేసుకుంటుంది. పాన్ క్యాప్చర్ చేసుకుంటే మనం పాన్ ముందు పెడతాం సార్. ఓకే, అప్పుడైనా క్వీన్ ని థ్రెటన్ చేయొచ్చు. కానీ ఈ స్క్వేర్ కి వస్తే అప్పుడు ఏం చేస్తారు? సార్ ఈ స్క్వేర్ లో ఆక్యుపై అయితే సార్ వి విల్ లైక్ అప్పుడు మనం పుష్ చేయొచ్చు సార్. ఒక్కసారి ఈ ఫస్ట్ వేరియేషన్ ఒకసారి చేస్తాను, తర్వాత మీరు చెప్పినట్టు చేద్దాం. ఓకే, ఇది కాదు కదా, సారీ. సో బిషప్ ని B7 అండ్ దెన్ క్వీన్ F7. ఇంకా Here BB4 sir. if in the 21 move, in the 21 move C5, so we can simply grab the pawn and some problems remaining the black. So సార్ రుక్ని క్యాప్చర్ చేయొచ్చు వెనకాల ఉన్న F8 లో ఉన్నది. C5 కూడా బెస్ట్. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ క్వీన్ ని మూవ్ చేసుకోవడం కంటే ఇలాగ పౌన్ ని అడ్వాన్స్ చేసుకున్నారు అనుకోండి, సో వీ కెన్ సింప్లీ గ్రాబ్ ద పౌన్. ఇప్పుడు పౌన్ అయినా కానీ గ్రాబ్ చేసుకొని అండ్ సమ్ ప్రాబ్లమ్స్. సార్ F7 కలుపుతారు సార్. ఇది స్క్యూవర్, సార్ ఇది స్క్యూవర్ అవుతుంది. అవును అదేనమ్మా. సార్ కంటిన్యూ మూవ్ టు E8. ఓకే స్టార్ట్ అయిపోయిందమ్మా. సార్ చెప్పండి సార్ చెప్పండి. బ్లాక్ రాండమ్ మూవ్ అండి. కొంచెం రాండమ్ చేసి చెక్మేట్ అవుతుంది, చెక్మేట్ అవుతుంది. నెక్స్ట్ సార్ మీరు నెక్స్ట్ మనము RD8 పెడితే బాగుంటది సార్, వాళ్ళకి ఆటలానే అనిపించదు సార్. R8 ఎస్ సార్. రూక్ క్యాప్చర్ చేసుకుంటుంది. సార్ క్యాప్చర్ చేసుకుని ఏం సార్ మన క్వీన్ వచ్చింది. డైవర్టింగ్ సార్, డైవర్ట్ చేస్తున్నారు సార్ నాది. ఇప్పుడు మనం డైవర్ట్ చేయాల్సింది E7 లో ఉన్న క్వీన్ ని. ఇప్పుడు మనము పాన్ ముందుకు పెట్టాను అనుకోండి సార్, C5 సార్. ఎస్ సార్. ఓకే ఓకే, ఒక C5 మూవ్ చేసుకుంటే C5 మూవ్ చేసుకుంటే మనం B క్రాస్ C5 చేయండి సార్. చేసి ఇప్పుడైనా కానీ సేమ్ థింగ్ మనకు డిఫ్లెక్ట్ చేస్తాం ఇప్పుడైనా కానీ. సార్ ఇప్పుడు రాండమ్ మూవ్ సార్, బ్లాక్ జస్ట్ D7 పెట్టండి సార్. క్వీన్ D7 పెడితే చెక్మేట్ కదా. చెక్మేట్ అవ్వదు సార్. సరే D7 ఓకే, D7 ఎందుకని పెడతాడు సార్? D7 ఎందుకు ప్లేస్ చేసుకోకూడదు? ఒక క్వీన్ రుక్ కంట్రోల్ చేసుకుంటుంది కదా D7 ని. ఇక్కడ కూడా క్వీన్ సపోర్ట్ చేస్తుంది ఈ ఒక స్క్వేర్ ని. ఎవరు అయ్యారు, ఛాంపియన్స్ కూడా అయ్యారు సార్. సరే. అదేదో బిషప్ ని క్యాప్చర్ చేసుకుంటే అయిపోతుంది సార్. చేసుకుంటే చెక్మేట్ అవుతుంది అని అంటున్నారు కదా. ఇదే డిఫ్లెక్షన్, ఇదే డిఫ్లెక్షన్. రాండమ్ మూవ్ అయ్యింది సార్.
సరే ఇప్పుడు సార్ సార్ వన్స్ సార్ F7 ఇవ్వట్లేదు. ఆ క్వీన్ డైరెక్ట్ సారీ F7కి వెళ్ళిపోయిన తర్వాత బిషప్ అనేది F8 లో ఉన్న మెటీరియల్ ని క్యాప్చర్ చేసింది అండ్ క్వీన్ క్యాప్చర్ F8. White has already won an example, but the queen is still needs to guard the G7 point. ఇప్పుడు ఒక ఇప్పుడు ఇక్కడ మనకు అదే డెలివర్ చేస్తున్నాం గన్ వితౌట్ సపోర్ట్ డిఫ్లెక్షన్ చేయాలి అంతే. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక మెటీరియల్ ఇప్పుడు మనం ఒక మెటీరియల్ ని ఇక్కడ నుంచి ఎలిమినేట్ చేసాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఎ క్వీన్. ఒక్క నిమిషం ఉండండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీరు చెప్పండి. సో ఇప్పుడు ఇనిషియల్ గా మనం ఇక్కడ నుంచి ఒక రుక్ ని మనం క్యాప్చర్ చేసాం. సో అక్కడ మెటీరియల్ ఎలిమినేట్ చేసిన తర్వాత వైట్ అనేది కొంచెం బెటర్ పొజిషన్ లో ఉంది, కానీ ఇంకా ఆ G7 అనే ఒక స్క్వేర్ ని క్వీన్ కంట్రోల్ చేసుకుంటుంది కదా, అండ్ విచ్ మేక్స్ ఏ ఫర్దర్ బ్లో పాసిబుల్. ఇప్పుడైనా కానీ మనం ఫర్దర్ గా రుక్ ని D6 లో D8 లో పెడితే మన వైట్ రుక్ అదే సేమ్ అదే అక్కడే ప్రిపేర్ చేస్తున్నారు. అలాగనే రుక్ ఆన్ D8 అండ్ గుడ్ మూవ్ అండ్ దెన్ రిజైన్ ఫర్ ద బ్లాక్ మెటీరియల్. సార్ ఒకవేళ రిజైన్ లేకపోతే క్వీన్ క్యాప్చర్ చేసుకుంది, క్వీన్ క్యాప్చర్ చేసుకున్న తర్వాత చెక్ రుక్ మేట్. తో క్యాప్చర్ చేసి చెక్ మేట్. 1 మూవ్ 2 మేట్స్ 2 మూవ్స్ 2 మేట్స్ సార్. అంతే, క్యాప్చర్ చేసుకుంటే ఏం లేదు, నెక్స్ట్ క్యాప్చర్ చేసేసుకోవడం ఇంకా అంతే సార్. సో ఇలాగ మనకు డిఫ్లెక్షన్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు ఆన్ ద గేమ్. సార్ ఒకవేళ వైట్ కన్ కట్ చేసేస్తే 1 మూవ్ 2 మేట్స్ సార్. వైట్ కానీ బ్లాక్ ఎందుకు రిజైన్ చేసి సార్ చెప్పండి ఇంకా చెప్పండి మేట్ అవ్వదు సార్. చెప్పండి. F7 లో పెట్టచ్చు. F7 F7 లోకి ఎలా వెళ్తుంది? పిన్ అయిపోయింది అక్కడ. ఇంతకుముందే కదా మనం పిన్ నేర్చుకున్నాం. మనం ఇలాగా ఒక సెకండ్ గేమ్ కంప్లీటెడ్ అండ్ దెన్ థర్డ్ గేమ్ కి వెళ్దాం ఒకసారి. సార్ ఒకవేళ చెక్ మేట్ చేసినా కానీ 1 పాయింట్ వస్తుంది, రిజైన్ చేసినా కానీ ఆపోనెంట్ కి 1 పాయింట్ వస్తుంది కదా సార్. ఎందుకు రిజైన్ చేసేస్తారు? రీజన్ అంటే ఫర్దర్ జస్ట్ ఫర్ డ్రా. అప్పటికి అర్థమైపోయింది ఫర్దర్ గా ఇంకా 1 or 2 మూవ్స్ లో మీట్ డెలివర్ చేసుకుంటారని, అందుకనే ఇచ్చేసారు రిజైన్. ఒకవేళ చెక్మేట్ అయితే ఇంకా ఎక్కువ పాయింట్స్ లాస్ అవుతారు సార్. అలా ఏం ఉండదు, కానీ టైం ఎందుకు వేస్ట్ చేయడం అని ఇచ్చేసారు అంతే. టైం ఎందుకు వేస్ట్ అని ఎలాగో డెలివర్ చేస్తారు అక్కడ. ఛాంపియన్ టోర్నమెంట్స్ వాటిల్లో ఎందుకని హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం ఇస్తారు? అది టైం పీరియడ్ సార్ అప్పుడు ఉంటుంది. మనం అక్కడ టోర్నమెంట్ కి వెళ్ళినప్పుడు పెట్టారు కదా సార్. మనకు ఒక్కొక్క గేమ్ కి ఒక్కొక్క టైం స్లాట్ ఉంటుందమ్మా. ఇప్పుడు మీరు ఒకవేళ లీచ్ చేస్తే చూసుకుంటే క్లాసిక్ ఎందుకని ఆడతారు సార్ అట్లాంటి లీచెస్ లో కూడా ఒక్కొక్క టైం స్లాట్ ఉంటుంది. ఒక్క నిమిషం, మీరు మీకు టైం స్లాట్ అనేది హాఫ్ అన్ అవర్ టు 0, 1 అవర్ టు 0, 1 మినిట్, హాఫ్ మినిట్. ఇక్కడ మీరు నార్మల్ గా లీచెస్ అని నార్మల్ అసలు అవ్వదు సార్ మనకి. హాఫ్ మినిట్ 30 సెకండ్స్ ఇక్కడ లేదు, కస్టమైజేషన్ సార్ మీరు అక్కడ చేసుకోవచ్చు. కాదు సార్. సార్ అక్కడ కాదు, ఒకసారి ప్లే విత్ ద కంప్యూటర్ నొక్కండి. ఇక్కడ ఫ్రమ్ పొజిషన్ నొక్కండి పైన. ఫ్రమ్ పొజిషన్ సార్. ఇక్కడ స్టాండర్డ్ అవన్నీ ఉన్నాయి, అన్లిమిటెడ్ టైం. ఇక్కడ మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు సార్. 3-4 అవర్స్ పెట్టేయండి సార్. సో ఇక్కడ మీరు బేసిక్ అయితే ఇక్కడ బుల్లెట్ అని, అందులో బ్లిడ్జ్ అని, అండ్ అలాగే ర్యాపిడ్ అని, అండ్ క్లాసిక్ అని ఇలా ఉంటాయి. క్వార్టర్ స్కీమ్ కూడా ఉంటుందా సార్? కస్టమైజేషన్ చేసుకుంటారన్నమాట, అలా ఏమి ఉండదు, చేయొచ్చు. మీన్స్ మనం 1 సెకండ్ గేమ్ అలాంటి సరే చాలా 5 days కూడా ఉంది సార్. 5 days కూడా ఆడే గేమ్స్ ఉంటాయి సార్. సరే, కానీ మీరు ఇప్పుడు వరకు ఎన్ని గేమ్స్ ఆడారు? లీచెస్ లో అయినా కానీ, చెస్.com లో అయినా కానీ కౌంట్ చేశారు ఎప్పుడైనా? 1 మినిట్ సార్. సార్ నా హిస్టరీలో అయితే ఉండదు కౌంట్ చేశాను సార్. నా హిస్టరీలో ఉంది సార్. సార్ బ్లిట్జ్ 600. ఓ సారీ, నా ర్యాంకింగ్
ఇప్పుడు మీరు ఎన్ని గేమ్స్ ఆడారో ఒకసారి చూడండి. చూస్తున్నాను సార్. ఎట్లా సార్? సార్ నేను ఇక్కడ ఒక ఇక్కడ మీరు 396 గేమ్స్ ఆడాను సార్. 396. ఇక్కడ ప్రొఫైల్ మీద సెలెక్ట్ చేయండి. ప్రొఫైల్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు గేమ్స్ వస్తాయి. ప్రొఫైల్ ఎక్కడ ఉంటుంది సార్? ఇక్కడ మీకు ప్లాన్ వాచ్ వాకింగ్లో ఎక్కడ సార్? ఇక్కడ సార్ ఇటువైపు బ్లిట్జ్ మీకు 673, ర్యాపిడ్ 530, బుల్లెట్ 494, డైలీ 785. ర్యాంకింగ్ కాదు, గేమ్స్. సార్ మళ్ళీ చూపిస్తారా ఎట్లానో? ఇప్పుడు మీకు రైట్ గేమ్స్ దీంట్లో ఓకే సార్, ఆడతాను. అర్థమైంది. ఇక్కడ మీరు ప్రొఫైల్ మీద సెలెక్ట్ చేసిన ఇక్కడ మీరు మీ నేమ్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత ప్రొఫైల్ వస్తుంది. ప్రొఫైల్ కింద ఉంటుంది ఇక్కడ గేమ్స్. సార్ చెప్పమ్మా. 396 గేమ్స్, 59 రేటింగ్, 310 విన్స్, 63 లూజర్స్, 23 డ్రాస్. అంటే ఇప్పుడు మీరు ఎన్ని గేమ్స్ ఆడారు? ఒక మినిమం ఒక 500 ప్లస్ ఆడిన తర్వాత మీకు 1000 దాటిన తర్వాత మీకు స్టార్ట్ అవుతుంది. ఏంటి సార్? సార్ 1 మినిట్. మీ ఇప్పుడు ఏదైతే మీ ఆట అనేది గేమ్స్ ఆడారు సార్. ఇంప్రూవ్మెంట్ అనేది చెప్పమ్మా. ఒకసారి ఎక్కడ చూడాలో చెప్తారా సార్? మీ దగ్గర అర్థం కాదు. అక్కడ మీ నేమ్ ఉంటుంది కదా, అక్కడ లీచెస్ లో మీకు నేమ్ ఉంటుంది కదా సైడ్ కి. సార్ నాకు 1000 ఏంటి 1075 గేమ్స్, 415 పజిల్స్. ఇక్కడ నాకమూరది ఇప్పుడే చూశాను నేను. నాకమూరా హికారు. ఒక్కసారి గేమ్ చూడండి ఒకసారి. ఒకసారి గేమ్ హిస్టరీ చూడండి, ఎన్ని గేమ్స్ ఆడారు. సార్ ఇక్కడ గేమ్స్ హిస్టరీ కనబడుతుందా? ఎస్ సార్. ఎన్ని గేమ్స్ ఉన్నాయి అక్కడ? జూమ్ సార్ చేస్తారా? సార్ లీచెస్ లో అయితే 68,823. 63,000 గేమ్స్ ఆడారు. లీచెస్ లో అయితే సార్ నాకు లీచెస్ లో 135 గేమ్స్ ఆడాను. 1 లాస్ అయ్యాను, 2 లాస్ అయ్యాను, మిగతావన్నీ విన్ అయ్యాను సార్. ఓకే, ఉండనియండి. సో ఒక్కసారి 3 లాస్. ఇది ఒకటి స్టార్ట్ చేసుకుంది, ఈరోజు కంప్లీట్ చేయొచ్చు. ఇది ఒకటి chess.com లో కూడా ఉంటుందా సార్? అన్నిట్లో ఉంటాయి. సో ఓకే, సో హౌ టు స్పాట్ విచ్ పీసెస్ రిఫ్లెక్ట్ అంటే మనం ఏ పీస్ ని మనం రిఫ్లెక్ట్ చేయాలో ఎలాగ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒక్కసారి ఈ పొజిషన్ ఒకసారి చూడండి. అండ్ ఇఫ్ ద వైట్ రూక్స్ వేర్ నాట్ డిఫెండింగ్ అండ్ దెన్ వైట్ వెళ్ళిపోతే F2 పౌన్. ఇప్పుడు F2 అనే ఒక పౌన్ ని ఈ రుక్ అనేది కంట్రోల్ చేసుకుంటుంది. అండ్ ఇట్ వుడ్ బి ద మేట్ ఇన్ అ వన్ మూవ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఏ n cross F2 హ్యాష్ ట్యాగ్. ఒకవేళ అలాగ సపోర్ట్ చేయకపోతే నైట్ అనేది F2 లోకి వెళ్ళేసి డైరెక్ట్ గా ఈ రుక్ సారీ ఇప్పుడు ఇక్కడ ఈ రుక్ అనేది సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు బ్లాక్ కలర్ నైట్ అనేది F2 లో ఉన్న పౌన్ ని క్యాప్చర్ చేసుకోకుండా ఆపేస్తుంది. లేకపోతే ఇప్పుడు ఖచ్చితంగా చెక్ మేట్ ఎలా చేయొచ్చు బ్లాక్ మెటీరియల్, అవునా? అండ్ దట్ ఈస్ వై బ్యాక్వర్డ్ డిఫ్లెక్ట్స్ జరుగుతుంది. ఎలా చేయాలి? బ్లాక్ టు మూవ్ సార్. ఇట్స్ బ్లాక్ టు మూవ్. RB1. RB1. సో ఇప్పుడు మనం పొజిషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏ ఒక్క స్క్వేర్ ని మనం కంట్రోల్ ఆక్యుపై చేసుకుంటే మనం చెక్ మెటీరియల్ చేసుకోగలం అని మన ముందు ఒక ఐడియా వస్తే అప్పుడు ఏ మెటీరియల్ మనకు కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది, లైక్ మనకు ఆ ప్రాపర్ గా
ఒక స్మూత్ గా చెక్‌మేట్ ఎలో చేసుకోకుండా ఏ మెటల్ మనకు స్ట్రక్ మీన్స్ చేస్తుందని గర్డ్ సార్, గర్డ్ గాడ్ అంతే. గార్డ్ వైట్ లోనా సార్? సార్ బ్లాక్ లో చెప్తాను కదా సార్ ఎలా ఇప్పుడు. కంప్లీట్ చేయాలి గేమ్ ని. RB1 బ్లాక్ ఏది కవర్ చేస్తుందో చెప్పాలా, లేకపోతే వైట్ ఏ స్క్వేర్స్ వైట్. కంట్రోల్ చేస్తుందో చెప్పాలా? ఇప్పుడు మనం చెక్‌మేట్ ఎలో చేసుకోకుండా బ్లాక్ కలర్ మెటీరియల్ వైట్ ఏ ఒక్క స్క్వేర్ మెటీరియల్ అనేది ఆపేస్తుంది చెక్‌మేట్ ఎలో చేయకుండా. మీన్స్ వైట్ ఏమేం స్క్వేర్స్ ఏ మెటీరియల్ అనేది కనిపెట్టాలా? ఇప్పుడు ఆల్రెడీ మెన్షన్ చేశారు. బ్లాక్ కలర్ చెక్‌మేట్ ఎలో చేసుకోకుండా F2 అనే ఒక స్క్వేర్ ని రూక్ కంట్రోల్ చేసుకుంటుంది కదా. ఇప్పుడు ఈ నైట్ ఇక్కడ ఈ స్క్వేర్ Yes, కంట్రోల్ sir. చేసుకుంటుంది. సార్ క్వీన్ నైట్ సార్. నైట్ F2 లోకి వచ్చేసి రుక్ చెక్‌మేట్. రుక్ 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 సో ఇప్పుడు ఈ రూక్ ని సార్ డిఫ్లెక్ట్ చేయాలి మనం. టోటల్ నోటేషన్ చెప్పేస్తాను సార్. ఒక్క నిమిషం ఉండండి, మెల్లగా మనం చేద్దాం అది. సార్ 3 మూవ్స్ అయిపోద్ది. సార్ RB1 వేయండి సార్. సో లైక్ ఇక్కడ RB1 మన ఆల్ఫా P1 RB1 and then in the ఆల్ఫా next move it is H3. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఈ రూక్ క్యాప్చర్ చేసింది అనుకోండి, 2 ప్లస్ ఇప్పుడు చెక్‌మేట్ ఎలో చేసే మెటీరియల్ ఇదే కదా. సో అక్కడ డిఫ్లెక్షన్ యూజ్ అంటే డిఫెన్సివ్ మెథడ్ యూజ్ చేసుకోకుండా కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు చెక్‌మేట్ ఎలో చేయాలంటే ఈ యొక్క మెటీరియలే కావాలి. ఒకవేళ ఇటు క్యాప్చర్ చేస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ మూవ్ లో ఇలా క్యాప్చర్ చేసుకుంటారు. అండ్ దెన్ ఈ యొక్క మెటీరియల్ థ్రెటన్ లో అవుతుంది, అండ్ అలాగే ఈ యొక్క నైట్ కూడా థ్రెటన్ లో అవుతుంది. సో అలాగే కౌంటర్ అటాక్ ప్రిపేర్ చేసుకునేలాగానే H3 మూవ్ చేశారు. అండ్ యాజ్ వి నో ద రుక్ ఈస్ పాయిజన్ మన రుక్ ప్లస్ B1. ఇప్పుడు ఈ రుక్ అనేది B1 లో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేసుకుంటే చెక్‌మేట్ అనేది ఈజీ అయిపోతుంది ఇంకా. బట్ నౌ ద సేమ్ రుక్ ఈస్ pinned by its counter play and the black can grab a pawn. ఇప్పుడు ఈ యొక్క రుక్ అనేది ఇక్కడ నుంచి మూవ్ అవ్వలేదు. సో ఇప్పుడు సింపుల్ గా మనం ఆ పౌన్ ని అటాక్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు వైట్ కలర్ యొక్క మెటీరియల్ అనేది పిన్ కంప్లీట్ చేసి క్లాస్ ఎండ్ చేయొచ్చా? అవును, ఎండ్ చేస్తాను నేను. సో ఇది చాలా ఇక్కడ పెద్దదానిలానే ఉంది సార్. ఇది ఓన్లీ థియరీ మాత్రం ఉందమ్మా, థియరీ ఏం చెప్పట్లేదు. అండ్ దెన్ F3 మూవ్ చేసిన తర్వాత నైట్ క్రాస్ F2 అండ్ దెన్ కింగ్ ఆన్ H2 హియర్. ఇప్పుడు ఇది పిన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మూవ్ అవ్వలేదు. అండ్ దెన్ రుక్ క్రాస్ F1 అండ్ దెన్ క్వీన్ బిషప్ క్రాస్ F1 అండ్ దెన్ నైట్ ఆన్ C3. సో వన్ ఆఫ్ ద నైట్ ఏదైతే ఉంటుందో ఇలాగా C3 లో ప్లేస్ చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ లైటర్ కలర్ స్క్వేర్ కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి డార్క్ కలర్ స్క్వేర్ లో సింపుల్ గా ప్లేస్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఫర్దర్ గా బ్లాక్ వైట్ రీజన్ చేసేసారు గేమ్ ని. వైట్ రీజన్ చేశారు వైట్. అండ్ two extra pounds are more than enough for the easy win. ఇక్కడ ఈ 2 ఎక్స్ట్రా పౌండ్స్ ఉన్నాయి కదా, వీటిని యూజ్ చేసుకొని బ్లాక్ ఈజీగా గేమ్ ని విన్ చేసుకుంటారు ఇక్కడ. సో ఎలా విన్ చేస్తారు, ఎలా చెక్‌మేట్ ఎలో చేసుకుంటారో చెప్పండి ఒకసారి, ఇది కంటిన్యూ చేద్దాం. For white, sir. Right now it's a white turn. ఇప్పుడు వైట్ ఏం చేస్తారు? G4. White G4 ఆ? Black, sir. It's white turn. Okay. రుక్ ని యూజ్ చేసుకుంటారు. R8. No. సార్ నేను గెస్ చేశాను సార్ ఏమో. ఓకే, అండ్ ద నెక్స్ట్ సార్ RA1 A1 లో ప్లేస్ చేసి సపోర్ట్ సార్. ఏ మెటీరియల్ కి? బిషప్ కాన్ సార్, దాన్ని ఎవరు అటాక్ చేయట్లేదు ఇప్పుడు. అసలు అటాక్ చేయట్లేదు, సపోర్ట్ ఎందుకు? తర్వాత అటాక్ చేస్తారు సార్. Rook A2 లో పెడితే
A2 లోకి వెళ్తే ఎందుకు ఆపోనెంట్ నైట్ క్యాప్చర్ చేసుకోవడానికి సింపుల్ గా. ఇప్పుడు నైట్ రిటర్న్ లో ఉంది. ఈ నైట్ ని సేవ్ చేయాలి కదా. ఎస్ సార్. Here it is. And the next. తర్వాత ఏం మూవ్ చేస్తారు? ఈ నైట్ ని యాక్టివేట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నా కానీ ఈ నైట్ సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క స్క్వేర్ ని. సో ఎస్ సార్. ఈ యొక్క నైట్ ని అటాక్ చేసుకునేలాగా. అండ్ దెన్ ఈ నైట్ ఏం చేస్తుంది? సేఫర్ స్క్వేర్ కి మూవ్ చేసుకోవడానికి ఫర్దర్ గా తన కింగ్డమ్ లోకి నియర్ వెళ్తుంది. ఎందుకంటే ప్రీవియస్ గా ఈ యొక్క స్క్వేర్ లో ఉన్నప్పుడు దిస్ వన్ ఇటువైపు ఉన్నాయి. ఇప్పుడు వైట్ కి అడ్వాంటేజ్ ఏం కాదు మరి వైట్ ఎందుకని రిస్క్ చేసింది? సార్ ఏమో సార్ సార్ చెప్పమ్మా. పాన్ H4 సార్ చెప్పమ్మా. అదే నైట్ G5 కాకుండా D2 పెడితే కొంచెం వేస్ట్ సార్. D2 బెస్ట్ వేస్ట్? వేస్ట్ అంటాను సార్. ఎందుకంటే ఇప్పుడు A2 పెడితే ఆ రుక్కుని ఒక నైట్ ని సేవ్ చేసుకోవాలి, ఇంకో నైట్ పోయింది సార్ ఎలా అయినా. అదొక కొంచెం మిస్టేక్. ఒకసారి మళ్ళీ చెప్తారా సార్? లాస్ట్ దానికి పెట్టండి. లాస్ట్ ఇప్పుడు ఫోర్ కదా. ఇప్పుడు బ్లాక్ నైట్ G4 పెట్టచ్చు సార్. క్లాస్ అయిపోయిందా? ఇది లాస్ట్ వేగం. ప్లస్ అప్పుడు నెక్స్ట్ D8. ఇప్పుడు నైట్ డేంజర్ లో ఉంది సార్. నైట్ ఎక్కడ డేంజర్ లో ఉంది సార్? నైట్ అనే E4. నైట్ అనే H3. E4 ప్లేస్ చేసుకున్న సార్ నైట్ అనే H3. సార్ నైట్ ఇంకేం ఆప్షన్స్ లేవు సార్. జస్ట్ ఎక్కడ ఎట్టిన బిషప్ అటాక్ చేసింది. ఇందాక C2 పెట్టడం కొంచెం గుడ్ మూవ్ చేసుకోవచ్చు. సార్ సార్ నో గుడ్ మూవ్ సార్ F6 D8 సపోర్ట్ ఇవ్వడం సార్. F6. ఓకే. వన్స్ క్యాప్చర్ చేసిన తర్వాత రుక్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎస్ సార్. రుక్ ఆన్ D8 ఇంకా రుక్ ఆన్ C8 బెటర్ సార్. C8 ఓకే. క్యాప్చర్ చేయకండి. Okay, if capture, so we can deliver a check, not a checkmate. Block చేసుకుంటుంది. And then తర్వాత నైట్ ఆన్ we can play that. సార్ బిషప్ ఇంకా పిన్ చేసాం సార్. ఇంకా మనం పిన్ అయింది. బిషప్ పిన్ అయిందిగా. F6 సార్ E3 సార్. F6 కాదు సార్. నైట్ E3 పెట్టండి సార్. నైట్ E3 బిషప్ ప్రెసిడెంట్ చేయాలి. నైట్ E3 సార్. రుక్ అక్కడే ఉంది. ఇప్పుడు మెయిన్ గా బ్లాక్ అండ్ ప్లే చేశారు. ఇప్పుడు వైట్ పౌన్ అడ్వాన్స్ చేశారు. ఇప్పుడు మీరు చూసుకుంటే బ్లాక్ కి ఒక నైట్ కి వైట్ నైట్ టు నైట్ అండ్ దెన్ క్వీన్ టు క్వీన్ ఒక బిషప్ ఎక్స్ట్రా ఉంది అంతే. ఒకసారి ఎవరిదో మ్యూట్ చేసుకోండి. సో ఇప్పుడు వైట్ కలర్ దగ్గర ఒక బిషప్ ఎక్స్ట్రా ఉంది అండ్ దెన్ బ్లాక్ కలర్ దగ్గర 2 పౌన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో ఇప్పుడు బ్లాక్ కలర్ దగ్గర
మెజారిటీ ఆఫ్ పౌన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్చేంజ్ కోసం చూసుకుంటూ ఏదైనా ఒక మెటీరియల్ ని ప్రమోట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, లైక్ పాస్డ్ పౌన్ క్రియేట్ చేయడానికి. ఎస్ సార్. సో అలాగే పాస్డ్ పౌన్ క్రియేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బ్లాక్ ఇక్కడ గేమ్ ని విన్ అయ్యారు. వైట్ రిజైన్ చేయడానికి రీజన్ అదే అక్కడ. ఎస్ సార్. అండ్ మనం ఏ పొజిషన్ లో సార్ C3 లో ప్లే సార్ చెప్పండి. ఒకసారి లాస్ట్ మూవ్ పెట్టండి. ఉమ్. ఇప్పుడు ఎలాగా లాస్ట్ ఎలాగే అసలు A1కి వెళ్ళగలవు పాయింట్స్ మొత్తం అటాక్ లో ఉంటే వైట్ నుంచి. ఇప్పుడు క్యాప్చర్ E6 లో ఉన్న పాన వెళ్ళింది అనుకోండి, ఆగండి, E6 లో ఉన్న పాన వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు ఆపరెంట్ ఏం చేస్తారంటే వస్తుంది A2 వరకే వస్తుంది, క్యాప్చర్ చేసేస్తాం కదా. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. క్వీన్ టు రుక్ అండ్ అలా బిషప్ టు బిషప్, సారీ నైట్ టు నైట్ ఎక్స్చేంజ్ కోసం చూసుకుంటారు. సో ఎక్స్చేంజ్ అయిన తర్వాత ఇక్కడ 3 పౌండ్స్ ఉన్నాయి, ఇక్కడ 1 పౌండ్ మాత్రమే ఉంది. సో ఎక్కడ ఒక పాయింట్ దగ్గర అడ్వాంటేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో బ్లాక్ కి ఎక్కువ ఫేవర్ ఉంది ఇక్కడ. పౌన్ అడ్వాన్స్, మైనారిటీ అడ్వాన్స్ అంటారు దీన్ని. ఓకే సార్. మీన్స్ మైనర్ మెటీరియల్స్ అడ్వాంటేజెస్ సార్. మైనర్ కాదు, మైనారిటీ అడ్వాంటేజ్. మీన్స్ పాన్స్ అడ్వాంటేజెస్ సార్. ఓన్లీ పవర్ అడ్వాంటేజ్ అంతే. మైనర్ మెటీరియల్ అంటే మైనారిటీ. ఓకే సార్. ఇప్పుడు C3 లో దగ్గర కూడా మనం ఎక్స్ట్రా పౌన్స్ ఆర్ మోర్ ఇనఫ్ ఈజీ. ఇక్కడ మీరు చూసుకుంటే బ్లాక్ దగ్గర 2 నైట్స్ ఉన్నాయి అండ్ దెన్ ఒక రుక్, వైట్ దగ్గర ఒక రుక్ అండ్ ఒక నైట్ ఉంది అండ్ దెన్ ఒక బిషప్. ఇక్కడ 3 మెటీరియల్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 3 మెటీరియల్స్ ఉన్నాయి. బ్లాక్ కొంచెం ఫేవర్ గా ఉంది. ఇప్పుడు బ్లాక్ ఏం చేస్తారంటే వీటిని డిస్టర్బ్ చేయకుండా, ఏదైతే మేజర్ మెటీరియల్ అయినా కానీ మైనర్ మెటీరియల్ అయినా కానీ డిస్టర్బ్ చేయకుండా పౌండ్ టు పౌండ్ ఎక్స్చేంజ్ కోసం చూస్తారు. ఇప్పుడు క్యాప్చరింగ్ జరిగిన తర్వాత ఏదైనా ఒక పాస్డ్ పౌండ్ క్రియేట్ అవుతుంది. ఆ పాస్డ్ పౌండ్ ని సెక్యూర్ చేసుకునే ప్రాసెస్ లో రిమైనింగ్ ఉన్న మెటల్స్ ని ఎక్స్చేంజ్ కోసం ట్రై చేస్తారు. సో అలాగా బ్లాక్ కి విన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి కొంచెం హెడ్ గా ఉన్నాయి వైట్ కంటే. ఈ యొక్క గేమ్ ఏదైతే ఉందో మీరు కంటిన్యూ చేయాలి ఇక్కడ నుంచి F3 దగ్గర నుంచి. ఎస్, ఇప్పుడు ఈ గేమ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాను. ఈ మూవ్ దగ్గర నుంచి బ్లాక్ కి ఫేవర్ గా, అది కూడా పాస్డ్ పౌన్ క్రియేట్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి గేమ్. క్రియేట్ చేసుకొని మనం ఏం చేయాలి?